హాయ్ ఫ్రెండ్స్, కొత్తిమీర పచ్చడి, కొత్తిమీర టమాటా పచ్చడి నేనైతే ఇలా చేసుకున్నాను. కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చారు. ఇంకా అలా ఎక్కువగా ఉండి ఏం చేస్తాము, కొద్దిగా నా స్టైల్లోనే నేను ఇలా చేసుకున్నాను అనమాట. సింపుల్గా చేసుకున్నాను. అది ఎలా చేసానో చెప్తాను. ఆయిల్ వేగాక అందులో ఆవాలు జీలకర్రతో పాటు ఒక పెద్ద టమాటీ తీసుకున్నాను. ఆ టమాటీ వేగాక చింతపండు, కొత్తిమీర ఇలా వేసుకుని వేగనిచ్చాను. తర్వాత మిరపకాయల బదులు కారం చూద్దామని కారము, ఉప్పు వేసాను. రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఇలాగ వేగిపోయాక చల్లాడాక మిక్సీ చేశాక ఒక ఉల్లిపాయ తీసుకొని ఒక రౌండ్ మిక్సీ చేశాను. తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి ఇలాగ పోపు అయితే రెడీ చేసుకున్నాను. ఇలా పోపు అయిపోయాక ఇలా మిక్సీ చేసుకున్న ఈ కొత్తిమీర టమాటీ పచ్చడిలోకి ఆ పోపు అయితే వేసాను. చాలా టేస్ట్గా ఉంది. తిన్నాను, చాలా బాగుంది. అందుకే వీడియో తీసి అయితే పెట్టాను. నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను కొత్తిమీర టమాటా పచ్చడి. మీరైతే ఎలా చేసుకుంటారు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మనం దీంతో శనగపలుకులు, ఈ మినపప్పు మళ్ళీ ఇంక ఇలా మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే నేనైతే కొద్దిగా కదా ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఓకే, మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్.